హలో గైస్, ప్రభాస్ రాజసాబ్ మూవీ నుంచి ట్రేజర్ అయితే వచ్చింది భయ్య. ట్రేజర్ చూస్తున్నా చెప్ప లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. ఇకపోతే ప్రభాస్ లుక్స్ అయితే ట్రేజర్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కలికి అలాగే సలార్ లాంటి భారీ యాక్షన్ మూవీ తర్వాత ఒక కామెడీ అలాగే రొమాంటిక్ మూవీ తీయడం అంటే అది మామూలు సింగ్ కాదు. ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ఇకపోతే అర్రర్ జోనర్ లో ప్రభాస్ ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా చేయలేదు. ట్రేజర్ లో అయితే మంచి మంచి కొత్త ఎలిమెంట్స్, అంతేకాకుండా CGI వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. VFX గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే కాస్టింగ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ట్రేజర్ కటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మారుతి అయితే తన మార్క్ని మళ్ళీ చూపించబోతున్నాడు అని క్లియర్ గా తెలుస్తుంది. ఇక ప్రభాస్ కి మళ్ళీ సూపర్ డూపర్ అయితే ఛాన్స్ అయితే ఉంది. ఈ మూవీతో ఖచ్చితంగా ప్రభాస్ అయితే 500 నుంచి 700 కోట్ల మీద ఖచ్చితంగా వసూలు చేసే ఛాన్స్ అయితే ఉంది. మీరు మరీ హైగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ జోనర్. సో ప్రభాస్ అయితే మనం ఖచ్చితంగా ఒక ప్రెస్ లుక్ లో చూడబోతున్నాం. కాకపోతే ప్రభాస్ ఈ టైంలో కలికి అలాగే సలార్ లాంటి ఒక భారీ హిట్ మూవీస్ తర్వాత ఇలాంటి ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేయడం అంటే ఇది సాహసం అని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ సాహసం 100% వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఖచ్చితంగా నేనైతే December 5 కోసం ఎగరిగా వెయిట్ చేస్తున్నాను. సో మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా సో మీ లైక్స్లో చూపించండి. సో ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.